ఆత్మీయ యుద్ధంలో అపవాది ఆలోచనలతో మన శిరస్సును వాడు అటాక్ చేస్తాడు. అందుకనే రక్షణ అనే శిరస్త్రాణం పెట్టుకోవాలి. కమ్యూనిటీ, సంఘము లేకపోతే సమాజము అనే దాంతో వాడు సామాజిక యుద్ధం చేస్తాడు. నీతికి మారు పేరు తీసుకొని వస్తాడు. యేసు ప్రభువు నీతిని తిరగరాస్తాడు. యేసు ప్రభువు నీకొచ్చి ఒరే నాయనా చచ్చిపోతావురా, ఒక్క పురుషునికి ఒక్క భార్య, ఇదే ప్రభు మొదటి నుంచి అన్నాడు రా అంటే వాడు వచ్చి ఏం చెప్తాడంటే, ప్రవక్తలు చేసుకోవాలా, 10 మందిని చేసుకోవాలా, 20 మందిని చేసుకోవాలా అని మనకు కొత్త నీతి చెప్తాడు. ఆ నీతి మనం చూసిందే. ప్రవక్తలను చేసుకోమని ప్రభు చెప్పలేదు అన్న విషయం వాడికి తెలియదు, మనకు తెలియదు అనుకుని మనకు చెప్తాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. మనం చదివే స్క్రిప్చరే, మనం చదివే వాక్యమే, మనం ప్రకటించే వాక్యమే అందులో నుంచి వేరొక ఆత్మను పరిచయం చేస్తాడు, వేరొక క్రీస్తును పరిచయం చేస్తాడు, వేరొక సువార్త నీకు చెప్తాడు. నీకు రక్షణ కూడా అవసరం లేదు, మంచి పనులు చేస్తే చాలు, డైరెక్ట్గా వెళ్ళిపోతావు అంటాడు.